భారత జట్టుకు మరో స్పీడ్ స్టార్ దొరికాడు. ఐపీఎల్తో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికపై సంచలనం సృష్టిస్తున్నాడు. బుల్లెట్ లాంటి బంతులు విసిరి ప్రత్యర్థి బ్యాటర్లకు దడ పుట్టిస్తున్నాడు. అతడే టీమిండియా నయా పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్. పంజాబ్కు చెందిన గుర్నూర్ బ్రార్ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో ధర్మశాల వేదికగా జరిగిన భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టి ఆకర్షించాడు. తాజాగా బుధవారం జరిగిన 2వ వన్డేలోనూ అతడు సత్తా చాటాడు. మరోసారి 3 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించాడు. దీంతో తన కెరియర్లోని మొదటి 2 వన్డేల తర్వాత భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల క్లబ్లో గుర్నూర్ బ్రార్ చేరిపోయాడు. కాగా ప్రస్తుతం భారత్ అన్ని ఫార్మాట్లలో ఎక్కువగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఆధారపడుతోంది. అతడికి సపోర్టర్గా మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ వంటి పేసర్లు ఉన్నారు. వీరు ముగ్గురు తప్ప ప్రస్తుత భారత జట్టులో నిలకడగా రాణించే మరొక ఫాస్ట్ బౌలర్ లేడు. ఇప్పుడు గుర్నూర్ ఎంట్రీతో భారత పేస్ బౌలింగ్ కష్టాలు తీరినట్టే అని చెప్పాలి. ఈ పంజాబ్ స్పీడ్ స్టార్ కు అద్భుతమైన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. నిలకడగా గంటకు 148 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. బ్రార్ ఫ్లాట్ పిచ్ పైనైనా ఊహించని స్టీప్ బౌన్స్ రాబట్టగలడు. 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా గుర్నూర్ ఉన్నాడు. కానీ గత 3 సీజన్లలోనూ కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. 2024 నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు కూడా అతడికి గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. కానీ మైదానంలో దిగకపోయిన గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా వంటి దిగ్గజ పేసర్ పర్యవేక్షణలో అతడు రాటు తేలాడు. మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అంతర్జాతీయ అనుభవజ్ఞులైన బౌలర్స్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం, నెట్స్ లో శ్రమించడం ద్వారా గుర్నూర్ ఎన్నో మెలకువలు నేర్చుకున్నాడు. గుర్నూర్ బ్రార్ పంజాబ్ తరపున కేవలం 18 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 52 వికెట్లు పడగొట్టాడు. అయితే గతేడాది స్వదేశంలో ఆస్ట్రేలియా ఏతో జరిగిన వన్డే సిరీస్ అతడి కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. 3 ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత అతడికి భారత జట్టులో నెట్ బౌలర్ గా అవకాశం దక్కింది. ఇప్పుడు ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్ కు బుమ్రా, సిరాజ్ వంటి ప్రధాన పేసర్లకు విశ్రాంతి ఇవ్వడంతో గుర్నూర్ కు ప్రధాన జట్టులో చోటు కల్పించారు. తనకు లభించిన అవకాశాన్ని 2 చేతులా ఈ పంజాబ్ పేసర్ అందిపుచ్చుకున్నాడు.